తమిళనాడు రాజకీయాల్లో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ ఈసారి రంగంలోకి దిగుతుండడంతో తమిళనాట రాజకీయాలు ఇంట్రెస్ట్గా మారుతున్నాయి. అయితే విజయ్ ఒంటరిగా పోటీ చేస్తారా, ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. అటు బీజేపీతో పొత్తు కోసమే కేంద్రం సిబిఐ విచారణ పేరుతో వేధిస్తుందనే టాక్ నడుస్తుంది. ఇక తాజాగా ఒక బహిరంగ సభలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని మోడీ ధీమా వ్యక్తం చేయడం, డీఎంకే సర్కారు పతనం ప్రారంభమైందని గర్జించడంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. మొత్తానికి ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడులో కాకరేపనున్నాయి. పొలిటికల్ ఈక్వేషన్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. తమిళనాట రాజకీయాలు ఈసారి చాలా ఆసక్తికరంగా మారాయి. మరో 2-3 నెలల్లో తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు విజయ్ రాకతో ఈసారి ఎన్నికలు మరింత రసవత్తరంగా మారనున్నాయి. ఇక్కడ ప్రధాన పోటీ డీఎంకే కాంగ్రెస్ కూటమి, అన్నా డీఎంకే బీజేపీ కూటమి మధ్య అని పైకి చెబుతున్నప్పటికీ కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన తమిళ సూపర్ స్టార్ విజయ్ ఇక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే ఇక్కడ విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఎవరికి నష్టం చేకూరుస్తుంది అనేది మరో ఆసక్తికరమైన అంశంగా ఉంది. మరోవైపు తమిళ నటుడు విజయ్ పార్టీకి ఈసీ ఎన్నికల గుర్తును కేటాయించింది. విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీకి విజిల్ సింబల్ ను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తమిళ రాజకీయ ముఖ చిత్రంలో ఈసారి నటుడు విజయ్ పార్టీపైనే ప్రధాన దృష్టి కేంద్రీకృతమైంది. సినిమాల పరంగా విజయ్ కున్న మాస్ ఫాలోయింగ్ ఓట్ల రూపంలోకి కన్వర్ట్ కాగలదా అనేది ప్రధాన ప్రశ్న. ఈ క్రమంలోనే కొన్ని ఆసక్తికరమైన పొలిటికల్ ఈక్వేషన్స్ రాజకీయ వర్గాలు చర్చనీయాంశమయ్యాయి. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. అయితే ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సొంత పార్టీ పెట్టిన తమిళ స్టార్ హీరో విజయ్ కూడా ఎన్నికల బరిలో దిగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవలే తమ పార్టీకి ఉమ్మడి గుర్తును కేటాయించాలని విజయ్ ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై పరిశీలన జరిపిన ఎన్నికల సంఘం తాజాగా విజయ్ టీవీకే పార్టీకి విజిల్ గుర్తును కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. పార్టీకి విజిల్ గుర్తు కేటాయించడంతో విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమిళ క్రికెట్ టీం చెన్నై సూపర్ కింగ్స్ ను విజిల్ పోడు అంటూ తమిళ జనాభా ఎంతలా ఆరాధిస్తారో తెలిసిందే. ఈ క్రేజ్ విజయ్ ప్రచారానికి బాగా ఉపయోగపడుతుందనే టాక్ నడుస్తోంది. రాజకీయాలకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత విజయ్ తన పార్టీని బలోపేతం చేస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25న ఆయన రాజకీయ కార్యకలాపాలను పునః ప్రారంభించనున్నారు. మహాబలిపురంలోని రిసార్ట్లో సీనియర్ నాయకులు, జిల్లా కార్యదర్శుల సమావేశానికి ఆయన హాజరయ్యే అవకాశం ఉంది. కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి 2 సార్లు సిబిఐ విచారణకు హాజరు కావడం, ఆయన చివరి సినిమా జననాయకన్ విడుదల నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ 2 ఘటనల తర్వాత విజయ్ పాల్గొంటున్న మొదటి రాజకీయ కార్యక్రమం ఇదే. తమిళనాడులోని 234, పుదుచ్చేరిలోని మొత్తం 30 స్థానాల్లోనూ టీవీకే తన అభ్యర్థులను పోటీకి నిలిపే ఆలోచనలో ఉంది. అయితే ఇప్పటికే తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునేది లేదని స్పష్టం చేశారు విజయ్. దీంతో రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో విజయ్ ఒంటరిగా బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో డీఎంకే కూటమి, ఏఐఏ డీఎంకే బీజేపీ కూటమి, అలాగే నామ్ తమిళ్ కడ్చి టీవీకే మధ్య చతుర్ముఖ పోటీ ఏర్పడే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు పార్టీలు ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతుండగా తాజాగా విజయ్ పార్టీకి సైతం ఎన్నికల గుర్తు కేటాయించడంతో ఆయన కూడా ఎన్నికల ప్రచారానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఇటీవల టీవీకే పార్టీ 12 మంది సభ్యులతో ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహణకు సంబంధించి కోఆర్డినేషన్ కమిటీని నియమించింది. పార్టీ మేనిఫెస్టో రెడీ చేసేందుకు ఆ కమిటీ రెడీ అయింది. సామాజిక న్యాయం, పారదర్శకత నినాదంతో ఎన్నికలకు వెళ్లనుంది. తమిళనాడు సమగ్ర అభివృద్ధి, అన్ని రంగాలు అభివృద్ధి చెందాలనే నినాదంతో ముందుకెళ్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. డీఎంకే అధికారంలో ఉండగా అన్నా డీఎంకే ప్రతిపక్షంలో ఉంది. కానీ అందరి చూపు కొత్తగా పెట్టిన టీవీకే మీదే ఉంది. తమిళనాడులో విజయ్ పార్టీతో పొత్తు కోసం బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు చేసినట్టు వార్తలొచ్చాయి. పొత్తు కోసమే బీజేపీ విజయ్ని వేధిస్తుందనే ప్రచారం కూడా తమిళనాట బలంగా సాగింది. అందుకే విజయ్ని సిబిఐ విచారణ పేరిట వేధిస్తున్నారనే పుకార్లు కూడా వచ్చాయి. కానీ పొత్తులపై ఎలాంటి ప్రకటనలు రాలేదు. తమిళనాడులో అధికారం అయితే డీఎంకేది లేదా అన్నా డీఎంకే పార్టీలదే అన్నది ప్రధానంగా ఉంటుంది. ఇదే సంప్రదాయంగా కొనసాగుతోంది. అయితే విజయ్ ఈ సంప్రదాయానికి చరమగీతం పాడాలని భావించి
తన కొత్త పార్టీతో బరిలోకి దిగారు. ఈ రెండు పార్టీలకు తన టీవీకే పార్టీ ప్రత్యామ్నాయ పార్టీగా తయారవ్వాలనే వ్యూహంతో పావులు కదుపుతున్నారు. థర్డ్ ఫ్రంట్ లక్ష్యంగా విజయ్ దూసుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. 2 ఏళ్ల కిందట రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ 2024 పార్లమెంటు ఎన్నికలకు ముందు పార్టీని ప్రకటించారు. అయితే లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉన్న ఆయన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నుంచే ప్రత్యక్షంగా బరిలోకి దిగుతానని అప్పుడే ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఆయన పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూ రాజకీయ కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. అయితే ఆయనకున్న ఫ్యాన్ బేస్ ఓట్లు రాల్చి తనను అధికారంలోకి తీసుకొస్తుందా అనేది అనుమానమే. ఇప్పటికే కమల్ హాసన్ పార్టీ పెట్టి విఫలమయ్యారు. రజనీకాంత్ పార్టీ పెట్టాలని భావించినప్పటికీ చివరి నిమిషంలో ఈ రాజకీయాలు తనకు అనవసరమని భావించి తప్పుకున్నారు. ఇక విజయ్ ఏ మేరకు సక్సెస్ అవుతారో కాలమే సమాధానం చెప్పాలి.